వచ్చింది మేలో సంవత్సరం మే 20 తారీఖు వచ్చింది. ఎస్ మేడం. సంవత్సరం మీద 4 నెలలు. ఎస్ మేడం. స్టార్టింగ్ అయితే మొత్తం మంచం మీదనే ఉండు, మొత్తం ఫ్లేవర్ తోటి పండగ. కూర్చోనికి రాలే, ఇట్లా పట్టుకుంటూ కూర్చుండు, ఒక్కడు కూడా కూర్చోలేదు. చేపియంగా ట్రీట్మెంట్ చేపియంగా కూర్చున్నాను. అంటే ట్రీట్మెంట్ అంటే బయట చేపించడం వల్ల ఇప్పుడు మంది ఈ బయట ప్రోడక్ట్ వాడుతున్నారు మేడం. కొంచెం బయట ఉంది, కొంచెం ఇది ఏసీ నుంచి కొంచెం లేచి ఒక్క నడుస్తుంది. అంతకుముందు ఇది వాడకముందు పట్టుకుంటే సపోర్ట్ లేచేది. అంటే మీకు బ్యాక్ బోన్ అనేది నిలబడేది కాదు, ఇంతసేపు కూర్చునేవారు కాదు అసలుకి. ఇది వాడకముందు ఆటోమేటిక్గా ఇట్లా కూర్చోబెడితే పనుకుంటుండే వెనక్కి. ఎస్ మేడం. 2 గంటలైనా కూర్చోగలుగుతుండు. ఎస్ ఎస్ సూపర్. అవునా? మంచిగా ఉంది. కాలు వాపులా? ఎస్ మేడం. ఇప్పుడు అప్పుడు కాకపోతుంది. అట్లా కాలు అయితే వాపులేదు, అలానే ఉంటుండే. దీన్ని మాత్రం మేము ఇట్లా కూడా ఇష్టం, ఇది తీసి కూడా ఇష్టం. ఇది తీసి కాళ్ళు వాపులు తగ్గలే. 3 రోజులు వేయలేదు. కావాలనే ట్రై చేసిండ్రు మీరు? ట్రై తీసి చూసాం 3 రోజులు గుంజలేదు. మళ్ళీ వేసినాం, ఈ పొద్దున్న చేసినాం, నైట్ వేసినాం, మళ్ళీ మార్నింగ్ వరకు గుంజేసినాం, కాళ్ళు వాపులు గుంజేసినాం. ఎస్ మేడం. బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వండర్ఫుల్ మేడం. చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ పెయిన్కి నెంబర్ 1 మనకి. లేడీస్ ప్రాబ్లం అయితే సూపర్ కండిషన్. ఎవరికి వాడిపించారు మేడం లేడీస్ ప్రాబ్లంకి? సూపర్ మేడం. బ్యాక్ పెయిన్కి సార్ ఒక్కోసారి వచ్చింది అనుకో, వచ్చి లేస్తాను నాకు ఇది సార్నే. ఎస్ ఎస్ మేడం. ఎస్ సార్. అంటే సిస్టమ్ కూర్చుంటారు కదా, ఎక్కువ వస్తుంది ఆయన. ఎస్ మేడం. వచ్చి 1 అవర్ 2 అవర్స్ అనుకుంటారు, మళ్ళీ చేస్తారు, ఎక్కువ అనుకోవడం. సూపర్ మేడం. నిద్ర వరకు వస్తుంది. నిద్ర అంతకుముందు నిద్ర ఎలా ఉండే సార్ మీకు? అంతకుముందు నిద్ర తక్కువ? ఎస్ సార్. అంటే పనుకున్నా కూడా మీకు నిద్ర రాకపోయేది అంతకుముందు? అప్పుడు తక్కువ వచ్చేది. ఇంక కళ్ళు తెరుచుకుని ఉండేవాళ్ళు అయితే, కళ్ళు తెరుచుకుంటూ దిక్కులు చూసుకుంటూ. నెత్తి నొప్పి అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కూడా సార్, కానీ పెరాలసిస్ అనేది అది ఇంకా హెవీ పెయిన్ ఉంటుంది మనకి. ఎస్ సార్. సూపర్ మేడం. ఇప్పుడు ఒకసారి నడుస్తారా సార్ మరి? నెత్తి నొప్పి మేడం. అది మనకి హెడ్ఏక్ ఉపయోగ. ఇది వరకు ఒకరు పట్టుకుంటూ నడిచేవాడు, 2 పట్టుకుంటుండ్రే. ఇప్పుడు మేడం మీరు పక్క సైడ్కి వెళ్ళండి మేడం. లేండి సార్. ఇప్పుడు మీరు బయట వాకింగ్ కూడా చేస్తున్నారు సార్ ఇప్పుడు? చేస్తారా? మార్నింగ్ ఎన్ని టైమ్స్ తిరుగుతారు బయట? 3-4 రౌండ్లా? అక్కడ ఇక్కడికి. ఇదివరకు ఎప్పుడైనా అట్లా చేశారా వాకింగ్? ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైనా చేశారా? అంటే 1 year 4 monthsలో ఎప్పుడు చేయలేదా? ఇది వాడుతున్నప్పటి నుంచి చేస్తుండ్రా? సూపర్ సార్. మేడం అయితే మీరందరూ మీరే పనుకోగలుగుతున్నారు ఇప్పుడు. పనుకోండి సార్ అసలు. అదే పనుకొని లేండి ఒకసారి. చాలా వండర్ఫుల్. ఎస్ సార్. లేండి సార్ పైకి ఒకసారి.
సూపర్. ఎన్ని రోజులు అయింది మేడం ప్రోడక్ట్ తీసుకొని? నెల ఏడేడికి తీసుకున్నారు? 2023. ఎస్ సార్. కింద పడ్డారా? అంటే ఒకరు సపోర్ట్ తీసుకొనే లేదా మీరు ఒకరేనా? కింద పడ్డాడు. నడిపించినప్పుడు ఒకరు పట్టుకొని ఉన్నా సరే జస్ట్ విడిచిపెడితే పడ్డారు కిందికి. 2 సార్లు పడ్డారు. అదే ట్రై చేద్దామని చెప్పేసి మేడం వాళ్ళు విడిచిపెట్టారు అట్లా మీకు. ఇప్పుడైతే ఆటోమేటిక్గా మీరెందుకు మీరు లేస్తుండ్రు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు కానిస్తుండ్రు. వాష్రూమ్ కూడా ఒకరే పోతుండ్రా? సూపర్ సార్. ఇది వరకు ఒకరు సపరేట్ ఇలా రావాల్సింది. ఎస్ సార్. ఎస్ సార్. సూపర్ సార్. అయితే ఈరోజు కరెక్ట్గా మనం ప్రోడక్ట్ తీసుకొని ఎన్ని రోజులు అయింది మేడం? 29 డేస్ అనమాట. ఆగస్టు 23కి ఇచ్చాము 2023. ఆగస్టు 13 2023కి ఇచ్చాము. ఈరోజు సెప్టెంబర్ 11 2023. అంటే కరెక్ట్ మనకి 29 రోజులు అయింది. గత 1 year 4 months నుంచి సార్కి లేని రిజల్ట్ అనేది ఈ యొక్క మనకి 29 డేస్లోనే 40% మ్యాక్సిమం 40% రిజల్ట్ అనేది మనకి సార్ కనపడింది అనమాట. 50 కూడా అనుకోవచ్చు మేడం. ఇంకో 1 month లేదా 2 months వాడారంటే సార్ రెగ్యులర్గా ఇంకా స్టిక్ కూడా అవసరం లేదు. ఇంకా ఎస్ మేడం. సూపర్. ఓకే మేడం. సూపర్. అయితే చాలా వండర్ఫుల్ సార్. హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది సార్ వాడుతున్నప్పుడు? మంచిగా అనిపించిందా? సూపర్. మళ్ళీ 10 మందికి చెప్పొచ్చు సార్ మనం ఇది ఎంత పెద్ద అనారోగ్య సమస్యలు చెప్పొచ్చా? పరిచయం అవుతుందా? ఎస్ సార్. మేడం ఫిజియోథెరపీనా? అది మేము ఎట్లా అంటే అప్పటికి 4 days అవుతుంది ఆయన వేసుకొని. 4 days అయింది. నేను ఇట్లా బయట వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నా, నేను లోపలికి వచ్చిన. లేచి ఒక్కడే నడుస్తుంది. ఎందుకు నడుస్తున్నావు అట్లా? నేను ఉరికొస్తున్నా. నువ్వు నాకు మొత్తం అదే సార్. 4వ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సార్ అందరూ సార్ మొత్తం తిరుగుతుంటే ఏరియా మొత్తం షాక్ అవ్వు. మీరు నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా. అంతే సార్. ఇంకా 2 నెలలు అయితే అవసరం లేదు. ఇంకా అంతే సార్. మంచిగా అయింది కదా ఇప్పుడు? సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. ఇప్పుడు ముందైతే ఒకరు రావాలి, అప్పుడు ఇంకా భయంకర ఘోరం అనిపించేది అయితే మనిషికి. ఎస్ సార్. ఇప్పుడు మంచిగా ఉంది అయితే. సూపర్. వాళ్ళు ఎవరు అవసరం లేదు, వాళ్ళు ఎక్కడ పోయినా సరే మీరెందుకు లేస్తుండ్రు, పోతుండ్రు, నడుచుకుంటూ వస్తుండ్రు. అవసరం మేడం. సారా? సార్ని ఇప్పుడు ఫోన్ చేస్తలేరా? ఆ రోజు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చాలా వండర్ఫుల్ రిజల్ట్. ఆ రోజు అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా సార్ సపోర్టింగ్ ఉండేది. ఎస్. వాష్రూమ్ పోయినప్పుడల్లా అయితే సార్ ఎన్ని పనులు ఉన్నాయి సరే ఆ వాష్రూమ్ వచ్చినప్పుడు సార్ రావాల్సిందే. ఈసారి రావాల్సింది. అదే ఫోన్లో మాట్లాడుతుండే. ఈ కింద మేడం ఇంతకుముందు ఇంతకుముందా?
అయితే సార్ ఎట్టకేళ్ళకి అయితే మంచిగా అయింది సార్. చాలా అయితే 50% అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం 2 monthsలో క్లియర్ అవుతుంది. కంటిన్యూ వాడండి, చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు సార్. మొత్తం ఇక దాని అయితే తీయలేము. ఎస్ సార్. సార్కి సపరేటింగ్ అది రెగ్యులర్గా వాడిపించేసాలి మేడం అది. ఆయన ఉంటుంది. ఓకే సార్, మరి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. వండర్ఫుల్ రిజల్ట్. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా మీరు కూడా తక్కువ టైంలో కోలుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం అనమాట. ఎస్, మనం కూడా ఇలా ఎంతోమందికి మీద ఆధారపడి చాలా ఉన్నాయి సార్. ఎస్ మేడం, అందుకోసమే కదా మేడం మరి. ఆయన మంచిగా అయితే ఎన్నో చేయవలసిన పనులు ఉన్నాయి. ఎస్ మేడం. మాష అదే. ఎస్, 100% అవుతుంది మేడం, డెఫినెట్లీ. ఓకే సార్, మరి రైట్.